హృదయమే సరిగ్గా లేదు, నీ తలంపులు సరిగ్గా లేదు. నేను నన్ను దేవుడు దీవించట్లేదంటే నీరు ఫస్ట్ థింగు నీ హృదయం. ఇక్కడ ఎవరిని ఆశీర్వదించాడు ఒకసారి చూద్దాం. దేవుడు ఏ కానుకని అంగీకరించాడు ఒకటి చూద్దాం. ఆదాము 4వ ఆదికాండం 4వ మొదటి వచనం నుంచి చదువుతాను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె ఒక గర్భవతి కయ్యూను కని యెహోవా దయ వలన ఒకరిని మనుష్యుని సంపాదించుకున్నాడు. తర్వాత ఆమె తన తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యూను భూమిని సేదపరిచేవాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణంగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్వును వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టెను. ఇక్కడ గమనించాలా, యెహోవా ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టెను, కయ్యూను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. ఈరోజు నీ హృదయం ఇవ్వకుండా, నీ హృదయం యేసుప్రభువుకి ఇవ్వకుండా దేవుడు నిన్ను గనపరిచాను, నువ్వు ఎంత నీ మారు మనసు లేకుండా ఏది చేసినా నేను 10,000 స్పాన్సర్ ఇచ్చాను, నేను ₹1,00,000 దేవుడికి ఇచ్చాను, ఎన్ని ఇచ్చినా నువ్వే మారు మనసు లేదు. మారు మనసు లేని జీవితాలు నువ్వు ఎంత చేసినా నువ్వు ఇచ్చినా అక్కడ ఫలము రాదు. ఇక్కడ ఇద్దరిచ్చారు అర్పణం. ఇక్కడ మీరు గమనించాలా, దేవుడికి కావాల్సిన ఫస్ట్ థింగ్ దేవుడు నీ హృదయము. దేవుడికి కావాల్సిన నీ హృదయం కావాలి. తర్వాత ఇక్కడ చూడు, ఇద్దరు ఇచ్చాడు దేవుడికి అర్పణములు. ఇద్దరిస్తే ఎవరిని అంగీకరించాడు దేవుడు? యెహోవా ఏబేలును అతని అర్పణము లక్ష్య పెట్టాడు. ఏబేలు అక్కడ ఏబేలు అతని అర్పణము దేవుడు లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. ఈరోజు నువ్వు పాపములో జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ నేను 10 స్పాన్సర్స్ ఇచ్చాను టీవీకి, నేను 100 స్పాన్సర్స్ ఇచ్చాను టీవీకి, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను, నీ హృదయమే సరిగ్గా లేదు, నీ మనసే సరిగ్గా లేదు. దేవుడు ఏటి కనపరుస్తాడు నిన్ను? ఫస్ట్ థింగ్ నీ హృదయము. ఆ తర్వాత నీ ఇచ్చిన కానుక కూడా దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇద్దరు అర్పణ, ఏబేలు అర్పణ, ఇక్కడ ఏబేలు అతని అర్పణము లక్ష్య పెట్టాను. ఏబేలు ఇచ్చిన కానుక దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యూను ఇచ్చిన కానుక లక్ష్య పెట్టలేదు. నేను ఇంత ఇచ్చాను కాదు, దేవుడి దృష్టిలో నువ్వు ఉండాలా, అప్పుడు నువ్వు ఇచ్చిన కానుక కూడా దేవుడు అంగీకరిస్తాడు. యేసు నామములో దేవుడు